ఈ పొన్నుని ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, ఈరోజు మమ్మల్ని ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఎక్కడికైనా ప్లాన్ వేద్దాం మన సార్లు వేస్తుంటే మా అత్తలు ఊరు గుర్తొచ్చింది. బైకులు ఎత్తుకొని నేను మా అన్న మా మామ వాళ్ళు మీ రయ్యమ్మను బయలుదేరుస్తాం ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ ఊరికి. ఎంతకి ఏ ఊరు చెప్పలేదు కదా, షారు దగ్గర ఉన్న వేనాడు ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ ఊరు. మళ్ళీ కాబట్టి వేనాడు అంటేనే గుర్తొచ్చేది దర్గా. అసలు ఇట్లాగ మాట్లాడుకుంటా ఊర్లో కూడా ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఒకరింటికి పోయి ఒకరింటికి పోకపోతే అసలు ఒప్పది ఎవరికి. చిన్నప్పుడు మా ఊర్లో కంటే ఏడే ఎక్కువ. కొద్దిసేపు మా అక్క వాళ్ళ ఇంటికి ఉండేసి మా మామ వాళ్ళ ఇంటికి పోతాం. ఈ జీటికి మా అక్కలు కట్టేస్తే మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయేది ఆడుకునేదాన్ని నన్ను చిన్నప్పుడు. ఇక్కడ కనబడుతున్నాయనే మా మామ. కాకపోతే ఇక్కడికి వచ్చింది దేనికంటే మేము ముంతమాడు పోనీ తిందామని అయితే వచ్చాము. 5 దినాలంటే ఇక్కడ పర్మిషన్ అడగాలంట. ఆ పర్మిషన్ దేనికంటే ఈ సంవత్సరం ఆ చెట్లని ఏలం పడేస్తారు అనమాట. అందువల్ల మా మామ అడిగితే కోసుకోమని చెప్పారు, అందుకని బయలుదేరాం. మాకు తెలియదు అనేసి మా బామర్దిని కూడా పంపించారు మాతో పాటు. ఇప్పుడు నుంచి 1 కిలోమీటర్ పోవాలి అక్కడికి. నేను దారిలో పోతా ఉంటే నేను చిన్నప్పుడు పోయిన చర్చి కనిపించింది నాకు. ఈ చర్చిలో అప్పుడు నేను డ్రమ్ములు కొట్టేది. ఇంకా అన్ని చూసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి బయట ఎట్లాగా ఉంది అసలు. చూస్తుంటే భయం వేస్తుంది. లోపల పోతే ఇంకెట్లాగా. అక్కడ పాత నాకు హాయ్ చెప్పింది పాత ఉంటే. ఎవరు హాయ్ చెప్పినా మన ప్రయాణం ఆగదు, మనం వెళ్ళిపోవడమే. అసలు అక్కడ పోతే ఆడపతో పోతే మనం భయం వేస్తుంది. అంతలా భయపెట్టిస్తున్నాయి ఈ చెట్లు. అసలు చూస్తా ఉంటే బైక్లు ఒక దగ్గర పార్క్ చేసి రంగంలో దిగేయాలి. ఇంకా ఉండలేకపోతున్నాం అసలు. తోపులకి అయితే బయలుదేరేసాం నేను మా అన్నోళ్ళని. మా అన్నోళ్ళు రాగానే చెట్లు ఎక్కడ మొదలు పెట్టారు చూడండి. ఎటుగా వస్తున్నారు చెట్టు ఎక్కి. అసలు మా పెద్దన్న మాత్రం కింద ఉండి ఒకటి వస్తుంటే మా చిన్న మాత్రం పైకి ఎక్కి మొత్తం రైలు చేస్తున్నాడు. వాళ్ళు కోసుకుంటూ ఉంటారు అనేసి మనం కూడా ఒక పండు టేస్ట్ చేద్దాం అనేసి పండు అయితే కోసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూడండి ఎట్లా ఉంటుందో. ఈ పండు అయితే కొంచెం అంత టేస్టీగా ఏం లేదు, కొంచెం సప్పగా ఉంది. ఇంకో పండు అయితే చూద్దాం. పండుకున్న కొట్టని అక్కడే పరియాల ఒకటి పోయిస్తా నేను తింటా. ఈ పండు చూడండి ఎంత పసుపు కొంచెం చూస్తా ఉన్నారు ఊరిపోతుంది అసలు. వీడు నాకు బామడిదే కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. అన్ని షేర్ చేసుకుంటాడు నాతో. క్రికెట్ ప్లేయర్ అంతకుముందు క్యాసిల్ బాగా. మా బామడిది 2 వేస్తే ఒకటి పొట్టకి ఒకటి గోతంకి వేస్తున్నాను. కోసి గోతంకి వేసాం. గోతంకి అయితే వేసుకొని ఇంకా బయలుదేరేసాం చాలు అనేసి. మా బామడిది చూడండి ఆ పండ్ల రసం ఎట్టబడిపోయినది. ఇంకా ఎత్తుకొని ఇంకా బయలుదేరేసాం ఇంటికి. ఇంకా దారిలో పోతా ఉంటే మాకు ప్రేమ కార్లు అనమాట. ఇంకా ఈ కోసుకునే దానికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మా నలుగురికి తెలిసిందే కదా, గమ్ముగానే ఉండరు. ఏ గమనితే కావాలంటారు. ఇదిగో ఇక్కడ కనబడేటివే ప్రేమ కార్లు. వీటి కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వీటికి అన్నిటికీ ముళ్ళు ఉంటాయి. చూడండి అసలు ముళ్ళు ఎట్లా ఉన్నాయో. చూడండి ముళ్ళు ఎట్లా ఉన్నాయో అసలు. మా మామ ఈ నొక్కుతా ఉన్నాడు తగలుతాయి లేవు అనేసి. ఇవన్నీ ప్రియాంకర్. లొకేషన్ చూడండి. ఈ నీళ్లు ఈ చెట్లు ఎట్లా ఉన్నాయి అసలు. దీంట్లో ముసలు ఉంటది అనుకుంటున్నాను నేను. లాస్ట్ కి ఒక మంచి ఎత్తుకొని మా అన్న చక్కుతున్నాడు చక్కగా బాగా. దానికి ముళ్ళు గిల్లు ఏమనుకుంటా. అట్లా ఒక 10 కర్రలు నరుక్కొని ఇంటికి అయితే బయలుదేరేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.